నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరఫున సమస్తమైన ప్రతి ఆశీర్వాదమునకు మూలమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. 1-6 వచనాలలో మోషే కనాను దేశంలోనికి ప్రవేశించబోతూ ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞలను గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు వారిని తన ప్రత్యేకమైన ప్రజలుగా ఎన్నుకున్నాడు. చుట్టుప్రక్కల ఉన్న అన్య జనులతో రాజీ పడకుండా వారిని విగ్రహారాధనకు దూరంగా ఉండమని హెచ్చరిస్తూ 7వ అధ్యాయం 12-15 వచనాలలో దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నా నిబంధన పాటిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాలను, పంటలను, పశువులను అభివృద్ధి చేస్తాను, వ్యాధులను దూరం చేస్తాను అనే ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం 25-26 వచనాలలో దేవునిని భయభక్తులతో సేవిస్తే అన్నింటిలో ఆయన వారిని ఆశీర్వదిస్తాడు. 128వ సంకీర్తన 1-4 చరణాలలో యెహోవాకు భయపడే వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని యందు విశ్వాసముంచి అన్నింటిలో ఆయనకు మాత్రమే లోబడి జీవిస్తూ ఆయనను మహిమపరిచే వారికి పరలోకపు కిటికీలు తెరిచి ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం కేవలం శారీరక సంతానం లేదా భౌతిక సంపద గురించే కాదు. దేవుని ఎడల మనం కలిగి ఉన్న విధేయత దేవుడిచ్చే ఆశీర్వాదానికి మార్గం తెరుస్తుంది. విధేయత ఉన్న చోట దేవుని కృప ఉంటుంది. దానికి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. దేవునిని ప్రేమించే వారంగా ఉంటూ అన్నింటిలో ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. ఆమేన్.